హలో ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్. రేపు మీరు రాయబోయే రీనీట్ కదా, 21st సండే రోజు రాయబోతున్నారు. మీకు ఆ పేపర్లో ఈజీ, మోడరేట్, డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అట్లా మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మనకి ఈ వీడియో, రైట్? మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి ఏంటనే చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి. మీరు గనక ఈ లెవెల్స్ ఎట్లా చేయాలి ఏంటి ఒకసారి చెక్ చేసుకుంటే రేపు మీకు ఈజీ అవుతాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఏ ఒక్క కాన్సెప్ట్ రేపు రిపీట్ అయినా మీకు 4 మార్క్స్ వస్తుంది కదా. 2 క్వశ్చన్లు వస్తే 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే వీటిలోంచి రేపు గ్యారంటీగా వస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, రైట్? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G, ప్లాంక్ కాన్స్టెంట్ H అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ C. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మొత్తం 3 ఇచ్చాడు. ఒక చోట రాయాలి అట్లా మీరు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ప్లాంక్ కాన్స్టెంట్, వెలాసిటీ ఆఫ్ లైట్, 3 కూడా కాన్స్టెంట్సే కదా, ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేయమంటున్నాడు. ద డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ యొక్క డైమెన్షన్ కనుక్కోమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ G పవరు, H పవరు, అదేవిధంగా C పవర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి వాటి పేర్లు X, Y, Z అనుకోవాల్సి ఉంటుంది, కంపేర్ చేయాల్సి ఉంటుంది మనం. దీన్ని ఈ మూడింటిని కలిపి దేంట్లో రాయాలి? లెంత్లో రాయాలి, L కదా. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, L ఇజ్ ఈక్వల్ టు లేదా L ప్రపోర్షనల్ టు G పవర్ X, H పవర్ Y, C పవర్ Z. మనకి క్యాపిటల్ Gకి డైమెన్షన్ తెలుసు, M పవర్ -1, L పవర్ 3, T పవర్ -2 కదా. అదే ప్లాంక్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ H న్యూ తీసుకుని H కనుక్కుంటాం. M పవర్ 1, L పవర్ 2, T పవర్ -1. అదే C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ కదా. వెలాసిటీకి ఏ డైమెన్షన్ ఉంటుందో వెలాసిటీ ఆఫ్ లైట్ కూడా సేమ్ L1 T పవర్ -1. ఈ మొత్తం పవర్స్ తీసుకుంటాం మనం. పవర్స్ ఎట్లా తీసుకుంటాం? G పవర్ X అనుకున్నాం అనుకోండి, ఇది మొత్తం పవర్ X తీసుకుంటాం. H పవర్ Y తీసుకున్నాం అనుకోండి, ఇది మొత్తం పవర్ Y చేస్తాం. C పవర్ Z అన్నాం అనుకోండి, ఇది మొత్తం పవర్ Z చేస్తాం కదా. అట్లా దేనికి ఈక్వల్ చేయాలి? మొత్తాన్ని లెంత్కి ఈక్వల్ చేయాలి కదా. లెంత్ యొక్క డైమెన్షన్ మామూలుగా L1 కదా, మరి MLలో రాయాలిగా M0, L1, T0. దీనికి ఈక్వేట్ చేయాలి మనం. ఓకేనా? చూడండి, ఇట్లా మనకి M0, L1 లెంత్ కదా, L1 T పవర్ 0. G బదులు రాసాం, H బదులు రాసాం, C బదులు రాసాం, పవర్ X, Y, Z కదా. వీటిని సింప్లిఫై చేస్తాము. ఎట్లా కంపేర్ చేయటం? ఎట్లా? M పవర్ -X కదా, అట్లాగే L పవర్ 3X, T పవర్ -2X. సిమిలర్లీ వీటిని కూడా సింప్లిఫై చేసి బోత్ సైడు మాసు, లెంత్, టైంని కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే మనకి X వాల్యూ వచ్చేసి హాఫ్ వస్తుంది, Y వాల్యూ హాఫ్, Z వాల్యూ -3/2 వస్తుంది చేస్తే. అప్పుడు G పవర్ X కదా, X బదులు ఎంత? హాఫ్ ప్లస్ H పవర్ Y కదా, Y బదులు ఎంత వచ్చిందో మళ్ళీ హాఫ్, H పవర్ హాఫ్. C పవర్ Z కదా, Z బదులు ఎంత వచ్చింది? -3/2 ప్లస్. ఇది ఆప్షన్ అవుతున్నాం, సెకండ్ ఆప్షన్. 4 మార్క్స్ కదా. అట్లా ఈజీగానే ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ టైంలో బాగా డిఫికల్టీ కాకుండా ఈజీ, మోడరేట్, కొన్ని డిఫికల్టీ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. అసర్షన్ రీజన్ టైప్లో కూడా ఇస్తాడు రేపు. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. ఏంటి? అసర్షన్ ఆఫ్ స్టేట్మెంట్, రీజన్ ఆఫ్ స్టేట్మెంట్. వన్ ఈజ్ లేబుల్డ్ అసర్షన్ అండ్ ద అదర్ ఈజ్ లేబుల్డ్ రీజన్. ఒక స్టేట్మెంట్ ఏమో అసర్షన్ అంటాం, ఇంకోటి ఏమో రీజన్ అంటాం. అసర్షన్ రీజన్ మోడల్స్ తెలియాలి మీకు కదా. అసర్షన్ ఏమి ఇచ్చాడు? I cap ప్లస్ J cap ఈజ్ నాట్ ఏ యూనిట్ వెక్టర్ అన్నాడు.
ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ అంటే చూడండి ఇక్కడ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ కదా, అంటే 1 ఐ క్యాప్ 1 జే క్యాప్ అని. ఇప్పుడు ఇది యూనిట్ వెక్టర్ అంటే ఏమవ్వాలి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవ్వాలి కదా. ఇది లెట్ ఇట్ బి ఎక్స్ అనుకుందాం, ఈ వెక్టర్ని, లేదా ఎక్స్ బార్ అనుకుందాం. మోడ్ ఎక్స్ బార్ కనుక్కుంటే మనకి 1 రావాలి, వస్తే యూనిట్ వెక్టర్ కదా. మరి ఇప్పుడు చేద్దాం చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే రూట్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే √2 అని వస్తుంది. చూడండి దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే రూట్, మరి 1 వస్తే కదా యూనిట్ వెక్టర్ అనేది మనం కదా. మరి ఇట్ ఈస్ నాట్ ఏ యూనిట్ వెక్టర్, వాడిచ్చింది కూడా అదే కదా, చూడండి నాట్ అని ఇచ్చాడు, కాబట్టి అసర్షన్ కరెక్ట్. క్లియర్. రీజన్ చూడండి, ద ఎడిషన్ ఆఫ్ 2 యూనిట్ వెక్టర్స్ నెవర్ గివ్స్ యూనిట్ వెక్టర్. 2 యూనిట్ వెక్టర్స్ కలిపితే యూనిట్ వెక్టర్ రాదు అంటున్నాడు. కానీ ఇక్కడ చూడమా, ఇఫ్ 2 యూనిట్ వెక్టర్స్ ఆర్ 120 degrees మెయింటైన్ అవుతున్నాయి అనుకోండి, దెన్ దే రిజల్టెంట్ ఆల్సో యూనిట్ వెక్టర్. వాడి యొక్క రిజల్టెంట్ కనుక్కుంటే మళ్ళీ యూనిట్ వెక్టర్ వస్తుందాం ఖచ్చితంగా. అంటే వీడికి రాదు అన్నాడు, అంటే రీజన్ ఫాల్స్ కదా. అప్పుడు ఏమవుతుంది, అసర్షన్ ట్రూ, రీజన్ ఫాల్స్, ఆప్షన్ 3. క్లియరా. అట్లా చేయాల్సి ఉంటాయి, అట్లా ఈజీగానే ఉంటాయి. ఇంకా ఈజీగా చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ ఆఫ్ మాస్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏమి ఇచ్చాడో రాసుకున్నాం చిన్నగా, 2 కిలోగ్రామ్ మాస్, నీట్గా రాయాలనే లేదు, ఏమిచ్చాడో తెలిస్తే చాలు. ఏం కనుక్కోమన్నాడు, ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ రఫ్ హారిజెంటల్ సర్ఫేస్. రఫ్ అన్నాడు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు 0.7. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ స్లైడింగ్ ద బాడీ ఈజ్. మినిమం ఫోర్స్ మనం ఎంత అప్లై చేస్తే ఆ బాడీ స్లైడ్ అవుతుంది అని అడిగాడు. మరి ఫోర్స్కి ఫార్ములా మామూలుగా అయితే F = mg కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటే మ్యూతో మల్టిప్లై చేస్తాం, మ్యూ ఎంజీ, మ్యూ ఎంత 0.75. మాస్ ఎంత అన్నాడు, 2 కిలోగ్రామ్ అన్నాడు మాస్ కదా. జీ బ్రాకెట్లో చూడండి 10 ఇచ్చాడు, ఖచ్చితంగా 10 తీసుకోవాలి. క్లియరా. 10 × 0.75 7.5 × 2 15. సో మినిమం ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందంటే 15 న్యూటన్ అప్లై చేయాల్సి ఉంటుంది మనకి. బాడీని స్లైడ్ చేయడానికి ఒక బాడీ ఉంది సర్ఫేస్ మీద, ఈ బాడీ యొక్క మాస్ 2 కిలోగ్రాము, దీని మీద మనకి ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది స్లైడ్ అవుతుందని అడిగాడు. ఈ బాడీకి దీనికి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చేసాడు, రైట్. ఈ బాడీ యొక్క మాస్ ఇచ్చాడు, అట్లా ఎంత ఫోర్స్ అప్లై చేయాలంటే 15 న్యూటన్. అట్లా ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు కష్టం అనుకుంటారు, యాక్చువల్గా ఇది ఈజీ మోడల్. ఎగ్జాంపుల్ చూడండి, ద రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హోల్ కరెంట్స్ ఇన్ ఏ సెమీ కండక్టర్ ఈజ్ 7/5 అన్నాడు కదా. ఓ సెమీ కండక్టర్ ఉంది, ఎలక్ట్రాన్ కరెంటు అదేవిధంగా హోల్ కరెంటు, ఈ రెండు మధ్య రేషియో 7/5 అని ఇచ్చడం. అండ్ ద రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీస్, ఎలక్ట్రాన్ హోల్ డ్రిఫ్ట్ వెలాసిటీస్ ఇచ్చడం, ఎలక్ట్రాన్ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ, హోల్ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత అంటున్నాడు, 7/4 అన్నాడు కదా. దెన్ రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హోల్స్, కాన్సన్ట్రేషన్ అడిగడం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఎంత అవుతుంది అని అడిగాడు. మరి మనం ఫ్రీక్వెంట్గా చెప్పుకుంటాం కరెంట్ I = NeAVD అని, ఇది గుర్తుండాలి. కరెంట్ ఇన్ ఏ సెమీ కండక్టర్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ కదా. మరి ఇక్కడ ఇచ్చినవి చూడండి, IE/IH ఇచ్చాడు, VE/VH ఇచ్చాడు. మరి IE/IH రాస్తే చూడండి ఫార్ములా IEని NE E × A × VE రాయొచ్చు. అది హోల్ పరంగా అయితే NH EA VH. ఇక్కడ మీ డౌట్ రావచ్చు, ఈ ఛార్జ్ సేమ్ ఎలక్ట్రానిక్ కానీ హోల్కి కానీ, ఏరియా కూడా సేమ్ మెటీరియల్ కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మనకి ఏం మిగులుతుంది, NE/NH × VE/VH కదా, IE/IH ఈక్వల్ టు, మరి IE/IH 7/5 ఇచ్చాడు, VE/VH 7/4 ఇచ్చాడు. మన టార్గెట్ ఏంటి, NE/NH కనుక్కోవాలి. దేర్ఫోర్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ టు హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ అటు వెళ్తే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతాం, 7/5 ఆల్రెడీ ఇటు ఉంది, ఈ 7/4 అటు వెళ్తే 4/7 అయింది. సో రేషియో మనకి 4/5 అవుతుంది, 7 క్యాన్సిల్ అయిపోతే 4/5 అవుతుంది. సో దట్
electron concentration to hole concentration is equal to 4:5 లేదా 4/5 ఆప్షన్ 4. చూసారా? అట్లా మనకి ఈజీగానే ఉంటాయి. జాగ్రత్తగా చేయండి. కొంచెం చూడండి రఫ్గా అనిపిస్తుందమ్మా. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. 2 bubbles ఆఫ్ రేడియస్. 2 bubbles ఉన్నాయంటావా? వాటి యొక్క రేడియస్ ఫస్ట్ది 2 mm, రెండోది 3 mm అంటారు. ఓకేనా? వెన్ టచ్ ఈచ్ అదర్, ఒక బబుల్ని ఇంకో బబుల్తో టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ బబుల్ యొక్క రేడియస్ R1, రెండో బబుల్ యొక్క రేడియస్ R2. క్లియరా? రైటా? అయితే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దేర్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ రేడియస్ అంటున్నాడు. ఇంటర్ఫేస్ మొత్తం రేడియస్ అంతా R అనుకున్నాం మనం. అప్పుడు రిలేషన్ ఏంటంటే ఇక్కడ మనకి 1/r = 1/r1 - 1/r. మన టార్గెట్ క్యాపిటల్ R కనుక్కోవాలి. ఇది మనకు తెలుసు కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని చేయొచ్చు. 1/r = R2 - R1/R1R2 అని రాయొచ్చు. Therefore R = R1R2/R2 - R1. అదే తీసుకున్నాం చూడండి. R = R1R2/R2 - R1. R1 ఎంత? 2 కదా ఇచ్చింది. R2 3 ఇచ్చడం. కాబట్టి 2 × 3/3 - 2. 2 3s are 6. 6/1 అంటే 6 mm. సో ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దైర్ ఇంటర్ఫేస్ వచ్చేసి 6 mm. థర్డ్ ఆప్షన్లో ఉన్నాం. క్లియరా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. జాగ్రత్త చూడండి. నెక్స్ట్ది ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్. ఈ మోడల్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఏ న్యూట్రాన్ ఆఫ్ మాస్ m which is in thermal equilibrium with heavy water at a temperature T Kelvin is. ఇక్కడ వీడేంటి వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ న్యూట్రాన్ ఆఫ్ మాస్ m which is in thermal equilibrium with heavy water. హెవీ వాటర్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందంటాం. టెంపరేచర్ ఎక్కడ ఉందంటే T దగ్గర కదా. అప్పుడు మనకి యాక్చువల్గా వేవ్ లెంత్కి ఫార్ములా ఏంటి? వేవ్ లెంత్ λ = h/p. మరి ఇక్కడ P అంటే √2mE కదా. చూడండి, కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి రిలేషన్ ఉంది. కైనెటిక్ ఎనర్జీ = p²/2m కదా. దీని నుంచి P తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ √2m × కైనెటిక్ ఎనర్జీ. అదే రాశి. మరి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి రిలేషను 3/2 kT ఉంది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఈ ప్లేస్లో 3/2 kT రాయొచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతున్నాం. √3m kT వస్తుంది కదా. మరి దీని ప్రకారం చూడండి, మనకి ఆప్షన్ ఎక్కడుంది? h/√3m kT సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. దేనికి? వేవ్ లెంత్కి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. అట్లా మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. డయోడ్ మీద కూడా ఇస్తున్నాడు. జాగ్రత్త చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద డయోడ్స్ విచ్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ ఈజ్. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి? మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నప్పుడు పి టైపు దగ్గర గనక హై వాల్యూ, జాగ్రత్త చూడండి, పి దగ్గర హై వాల్యూ, ఎన్ దగ్గర లో వాల్యూ ఇస్తే ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. దానికి రివర్స్ ఇస్తే రివర్స్ బయాస్ కదా. హై వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ హై దగ్గర నేను 1 volt ఇచ్చాను, 1 ఇచ్చాను. లో దగ్గర 0 ఇచ్చాను. అంటే పి దగ్గర హై వాల్యూ ఇచ్చినట్టేగా, ఫార్వర్డ్ బయాస్. క్లియర్? లేదు, పి దగ్గర 10 ఇచ్చాను, వాల్యూ 10 ఇచ్చాను. ఇక్కడ 2 ఇచ్చాను. మరి 10 2లో చూడండి, 10 హైయే కదా, ఫార్వర్డ్ బయాస్. అట్లా మనకి ప్లస్ మైనస్లో ఇవ్వచ్చు. గ్రౌండ్ ఇస్తే 0, అది కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒకసారి చూడండి, మనం చూడండి, ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ కదా. +5 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ +10 ఇచ్చాడు. అంటే ఇది రివర్స్ బయాస్ కదా. రివర్స్ బయాసా, ఫార్వర్డ్ బయాసా? జాగ్రత్తగా చూడండి. పి దగ్గర హై వాల్యూ ఇవ్వాలి, ఇచ్చాడు కదా. ఓకే, ఇది పిఎం, ఇది పి.
రెండోది ఎన్. పి దగ్గర 10 కదా ఇచ్చింది, హై వాల్యూ కదా, కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్. ఏ ఓటు కరెక్ట్. తర్వాత బిలో చూడండి, ఏ దగ్గర -10 ఇచ్చాడు, ఇది 0, గ్రౌండ్ అంటే 0, అంటే ఇది రివర్స్ బయాస్. కనుక్కోమంది ఫార్వర్డ్ కదా, ఇది కాదు. అట్లాగే సిలోకి వస్తే చూడమా, పి దగ్గర -5 ఇచ్చాము, ఎన్ దగ్గర -12 ఇచ్చాము, అంటే -12 కానీ -5 ఎక్కువ కదా, కాబట్టి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్. మరి డీలోకి రండి, ఇది 0 గ్రౌండ్, పీకి ఇచ్చాడు. ఎన్ దగ్గర +5 ఇచ్చాడు, మరి ఎన్కి ఎక్కువ ఇచ్చాడు కదా, ఇది రివర్స్ బయాస్, ఇది కాదు. అంటే ఏ కరెక్ట్ అయింది, సి కరెక్ట్ అయింది. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, ఏ, బి, సి, డి ఇట్లా ఉన్నాయి అనుకో, లేదా 1 2 3 4 ఇట్లా ఇచ్చాడు అనుకో ఆప్షన్స్ మీకు. ఇక్కడ ఓన్లీ ఏ, ఓన్లీ బి, లేదా ఓన్లీ సి, బోత్ ఏ అండ్ సి, నన్ ఆఫ్ ద అబౌవ్ ఎట్లా ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది మనకి, జాగ్రత్త చూడండి, సి కదా, బోత్ ఏ అండ్ సి రెండు కరెక్టేగా, అట్లా ఏ అండ్ సి ఫార్వర్డ్ బయాస్. క్లియరా, అట్లా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడమా, మీరు టెన్షన్ పడి బాగా ఇట్లా నిదానంగా చెక్ చేసుకుని చేయొచ్చు టైంని బట్టి. ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ 2 మూవింగ్ పార్టికల్స్ మేకింగ్ యాంగిల్స్ 30 degrees and 45 degrees విత్ ద ఎక్స్ యాక్సిస్. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ తో 30 degrees రైట్, 45 degrees చేస్తుందంట. దీన్ని θ1 అనుకుందాం, 45 θ2 అనుకుందాము. టైంకి డిస్ప్లేస్మెంట్కి కదా. ద రేషియో ఆఫ్ 2 వెలాసిటీస్ ఈస్, రెండింటి యొక్క వెలాసిటీస్ రేషియో చెప్పమంటున్నాడు. ఇక్కడ దీని నుంచి స్లోప్ కనుక తీసుకుంటే మనకి వెలాసిటీ అనేది tan of θకి ప్రపోర్షనేట్గా ఉండేది. ఈ రెండు దానికి కూడా ప్రపోర్షనల్ లేదా ఈక్వల్. మరి దాని ప్రకారం రెండుగా రాయాలి కదా, θ1 θ2లో వెలాసిటీ అప్పుడు v1 v2, v1/v2 = tan θ1 / tan θ2. θ1 30 degrees, θ2 ఎంత ఇచ్చడం 45 degrees, tan 30 1/√3, tan 45 1, అంటే దట్ ఈక్వల్ టు 1/√3 అవుతుంది. అంటే రేషియో v1 v2 ఎంత అవుతుంది, 1/√3. ఎక్కడ ఉందో చూడండి, రివర్స్ లో కూడా ఇచ్చాడు జాగ్రత్త, 1/√3. ఇది ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఇదిగో ఇది నోట్ పాయింట్. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకుంటే మనకి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఈస్ tan θ. θ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద విత్ ద ఎక్స్ యాక్సిస్. సరే, ఇంత డెప్త్ ఈ టైంలో మీకు అవసరం లేదు. ఇటువంటి కండిషన్లో స్లోప్ వెలాసిటీ వస్తుంది కాబట్టి ఇది tan θ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది రెండుగా రాయాలి కాబట్టి v1/v2 ఈజ్ ఈక్వల్ టు tan θ1 / tan θ2గా రాస్తుంది. ఆర్బిటాల్ ఎస్కేప్ వెలాసిటీ మీద కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. జాగ్రత్త చూడండి, ఏమి ఇచ్చాడు, ద ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ జస్ట్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ v కదా. ఆర్బిటాల్ వెలాసిటీ ఇక్కడ జస్ట్ ఎర్త్ సర్ఫేస్ దగ్గరలో ఎంత ఉంది, v. ఫర్ ఏ శాటిలైట్ ఆర్బిటింగ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ half the earth radius. ఎంత ఆల్టిట్యూడ్ జాగ్రత్త చూడండి, ఇందాక ఎర్త్కి దగ్గరకు ఉన్నాం, ఎర్త్ రేడియస్ r అయినప్పుడు ఓకేనా, ఎర్త్కి దగ్గరకు ఉన్నప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీ v అన్నాడు. మరి ఇక్కడి నుంచి కొంత హైట్లో, ఎంత హైట్లో చెప్తున్నాడు వీడు, r/2 హైట్ అనేది ఎర్త్ రేడియస్ లో సగం అంటున్నాడు. ఇక్కడ అనుకుందాం, ఓకేనా, హైట్ వచ్చేసి ఎర్త్ రేడియస్ లో సగం. ఇక్కడ రొటేట్ అవుతుంది అనమాట ఆర్బిట్ లో. ఇక్కడ ఆర్బిటాల్ వెలాసిటీ ఎంతో మనకు తెలియదు కదా, v' అనుకుంది, కనుక్కోవాలి మనం. ఓకేనా, ఎర్త్ నుంచి r/2 ఎత్తులో రొటేట్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత. మరి ఇక్కడ రండి ఒకసారి సొల్యూషన్లోకి వస్తే, మీరు మామూలుగా ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములా v0 = √gm/r. ఫస్ట్ ఎట్ సర్ఫేస్, ఏది దగ్గరలో, సర్ఫేస్ దగ్గరలో అంటే ఎర్త్ రేడియస్ తీసుకుంటాం, v = √gm/r. ఎందుకంటే v అని ఇచ్చాడు వాడు క్వశ్చన్లో, లెట్ ఇట్ బి v. ఆల్టిట్యూడ్ h = r/2 దగ్గర ఆర్బిటాల్ వెలాసిటీ మారింది కదా, √gm/r.
జీ మారలేదు, ఎం మారలేదు, ఆరే కదా మారింది. దాన్ని ఆర్ డాష్ అనుకుందాం. ఈ ఆర్ డాష్ అంతా ఆల్రెడీ ఎర్త్ రేడియస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి, రైట్. మళ్ళీ పైన ఎంత ఉంది? r/2 ఉంది. r ప్లస్ హెచ్, r ప్లస్ హెచ్ అంటే r/2, r ప్లస్ r/2 అంటే 3r/2 అవుతుంది. ఇదిగో చూడండి, r ప్లస్ r/2 3r/2. ఇది r డాష్ బదులు రాస్తే మనకు ఆర్బిటల్ వెలాసిటీ వస్తుంది. r డాష్ బదులు 3r/2. క్లియరా? 2 పైకి వస్తాం. 2/3 రూట్ ఆఫ్ gm/r. రూట్ ఆఫ్ gm/r అంటే వీనే కదా. క్లియర్? కాబట్టి రూట్ ఆఫ్ 2/3 v అవుతుంది. రూట్ ఆఫ్ 2/3 v, థర్డ్ ఆప్షన్. ఈజీగానే ఉంది కదా. ఆర్బిటాలు ఎస్కేప్ మీద కూడా మీరు చేయాలి. క్లియరా? ఎసెర్షన్ రీజన్ ఆల్రెడీ మోడల్ చూసాము, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, వన్ ఈజ్ లేబుల్డ్ ఎసెర్షన్, అదర్ లేబుల్డ్ రీజన్. ఒకటేమో ఎసెర్షన్, రీజన్. ఈ రెండు చూసి దాన్ని బట్టి మనం ఆప్షన్ చూజ్ చేయాలి. ఎసెర్షన్ ఏమి ఇచ్చాడు? ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ మూవింగ్ parallel to x-axis with constant velocity is constant. మరి స్టేట్మెంట్ కరెక్ట్ ఏమో, రైట్. రీజన్ చూడండి, there is no change in the perpendicular distance of the particle from the origin when it travels parallel to x-axis. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. రెండు కూడా దానికోటి లాజిక్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో, in light of the above statements, choose the most appropriate answer from the options given below. కింద ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేయమంటాడు. ఎసెర్షన్ కరెక్ట్ అయినా వాడు ఇచ్చింది, రీజన్ కరెక్టే, కానీ ఇచ్చిన రీజన్ ఎసెర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా ఉంది. సో దట్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, రైట్? ఓకే, అట్లా. తర్వాత ఓపెన్ క్లోజ్డ్ పైప్స్లోకి వస్తే ఒకసారి జాగ్రత్త చూడండి. A pipe of length 85 cm is closed from one end and closed end అన్నట్టు. Find the number of possible natural oscillations of air column in the pipe whose frequencies lie below 1250 Hz. 1250 Hz below కి జాగ్రత్త చూడండి. 1250 Hz ఫ్రీక్వెన్సీ బిలో ఎన్ని ఫ్రీక్వెన్సీస్ డెవలప్ అవుతాయి అని అడిగాడు. మరి క్లోజ్డ్ పైప్ అంటే ఓన్లీ ఆడ్ హార్మోనిక్సే వస్తాయని మనకు తెలుసు. ఓకేనా? ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ అంటే 1, 3, 5 అండ్ సో ఆన్ 7, 9 ఇట్లా వస్తుంది. మరి వాడు ఇచ్చిన దాని ప్రకారం లెంత్ ఇచ్చాడు. చూడండి, లెంత్ 85 cm, 0.85 మీటర్, వెలాసిటీ వచ్చేసి 340 మీటర్/సెకండ్ తీసుకోమన్నాడు. తీసుకున్నాం. Find natural oscillations below 1250 Hz. ఓకే. జనరల్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ క్లోజ్డ్ పైప్కి 2n-1 into v/4l. ఇక్కడ n అనేది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అండ్ సో ఆన్. ఫండమెంటల్ తీసుకుంటున్నాను, n = 1 ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు n బదులు 1 కదా, f1 = ఇక్కడ n బదులు 1 రాస్తే 2 × 1 2, 2 - 1 అంటే 1 అంటే v/4l వస్తుంది. v అంటే 340, 4 × l అంటే 0.85 మీటర్లో రాస్తే దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు 100 Hz వచ్చింది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 100 Hz కదా. చూడండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 100 Hz. దీన్ని ఫస్ట్ హార్మోనిక్ అని కూడా అంటాం. రెండోది ఎక్కడ వస్తుంది? దీనికి 3 టైమ్స్ దగ్గర వస్తాం. 300 Hz, తర్వాత 500. చెప్పాంగా, 1:3:5:7:9:11:13 ఇట్లా వస్తాం. ఇప్పుడు 500, తర్వాత 700, 900, 1100, 1300 వస్తుంది. మనకి దేనిలోకి కావాలి? 1250లోకి కావాలి. అంటే 1300 కంటే లోపలే కదా, ఇది రాదుగా. 1300 ఇది దాటిపోయింది కదా. ఎన్ని వచ్చినాయి చూడండి, చెక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 6 వచ్చినాయి కదా. సో 6 ఎన్ని వస్తాయి అంటే 6 వస్తాయి. అట్లా మనం చేయొచ్చు. ఓకేనా? తర్వాత లాజిక్ గేట్స్ మీద క్వశ్చన్ లేకుండా రేపు నీట్ పేపర్ మీకు ఉండదాం. ద ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ y =
మనకు సమ్ ఎక్స్ వస్తుందాము, అది ఏ గేట్కి ఈక్వల్ అవుతుందని అడిగాడు. రైట్, ఇక్కడ ఏబీలో 2 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇదే గేట్ మనకి ఆర్ గేట్ కదా, గేట్ 1 వచ్చేసి ఆర్ గేట్. చూడండి, ఆర్ గేట్, గేట్ 1, దీని అవుట్పుట్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి. రెండోది గేట్ 2కి రండి, నాండ్ గేట్ కదా, నాండ్ గేట్, గేట్ 2, దీని అవుట్పుట్ ఫార్ములా ఏ ఇంటూ బి హోల్ బార్. ఓకేనమ్మా. గేట్ 3కి రండి, అండ్ గేట్ కదా, అండ్ గేట్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే దీని అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఏ ప్లస్ బి వచ్చింది ఇక్కడ, ఒకటి ఏ ప్లస్ బి వస్తుంది ఇక్కడ. దీని నుంచి ఏమొస్తుంది, ఏ ఇంటూ బి హోల్ భారం కదా, ఇక్కడ వచ్చింది, 2 ఇన్పుట్స్ వచ్చింది. మరి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఏ ఇంటూ బి, మామూలుగా అయితే ఏ ఇంటూ బి అమ్మ. ఇక్కడ ఏ అంటే ఇది కదా, ఇది బి కదా మనం అనుకుంది. అప్పుడు ఏ ఇంటూ బి అంటే ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ బి హోల్ బార్. రైట్, ఇది దేనికి ఫార్ములా, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఫార్ములా, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కాబట్టి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అవుతుంది. చూడండి, అవుట్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ బి హోల్ బార్. ఇది దేనికి ఈక్వల్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. అట్లా మనం చేయొచ్చు. క్లియరా? తర్వాత చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ ఏ మెటల్ చేంజెస్ ఎంత, 0.12%. వాల్యూమ్లో చేంజ్ అవ్వం, డెల్టా వి బై వి 0.12% అంటే 0.0012. when it is heated through 20 degrees centigrade, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత చేశాడంట, 20 degrees centigrade. అయితే ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు, ఆల్ఫా బై 1 ఈక్వల్ టు బీటా బై 2 ఈక్వల్ టు గామా బై 3. రైట్, అప్పుడు ఆల్ఫా ఎంత అవుతుందో గామాలో, గామా బై 3 అవుతుంది. డైరెక్ట్గా ఆల్ఫా మనం కనుక్కోలేము ఈ సిచ్యువేషన్లో, గామా కనుక్కుని ఆల్ఫా కనుక్కుంటాం. మన టార్గెట్ ఆల్ఫా అంటే గామా కనుక్కోవాలి ఫస్ట్. సో గామా ఫార్ములా ఏంటి, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్, ఇదే కదా. మరి డెల్టా వి బై వి ఎంత ఇచ్చాడు, 0.0012 కదా, అదే రాసాం. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, 20. సింప్లిఫై చేస్తే 6 × 10⁻⁻5 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. మరి ఇక్కడ ఆల్ఫా గామా వచ్చినాం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. 6 × 10⁻⁻5 బై 3 ఉంది కదా, 3 2s are 6. సో 2 × 10⁻⁻5 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ 1. ఈజీగానే ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ బ్లాక్ 1 kg ఈజ్ కెప్ట్ ఎట్ రెస్ట్ ఎగనెస్ట్ ఎ వాల్ బై అప్లయింగ్ ఎ ఫోర్స్ F perpendicular to the wall. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.2, దెన్ మినిమం వాల్యూ ఆఫ్ ఫోర్స్. ఇందాక కండిషన్ ఏమో F ఈజ్ ఈక్వల్ టు μF, F అంటే mg రాస్తాం మనం. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి μF గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mg, మనకి F కదా కావాల్సింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mg బై μ రాస్తాం. రైట్, ఇది కనుక్కుంటే మనకి m అంటే 1 అన్నాడు, 1 kg m మాస్ 1 kg. g వాడు ఇవ్వలే, బ్రాకెట్లో 9.8 ఇచ్చాడు చూడండి, 9.8 హోల్ డివైడ్ బై μ అంటే ఎంత, 0.1. సింప్లిఫై చేస్తే మీకు 49 వస్తుంది, ఫోర్స్ కాబట్టి న్యూటన్స్, 49 న్యూటన్స్, సెకండ్ ఆప్షన్. క్లియరా? అట్లా ఇటువంటి చూడ, వెన్ seen in green light, the saffron and green portions of our national flag will appear. ఓకేనా? ఇక్కడ మనకి వెన్ సీన్ ఇన్ గ్రీన్ లైట్, గ్రీన్ లైట్లో అబ్జర్వ్ చేస్తున్నాం, ద సాఫ్రాన్ అండ్ గ్రీన్ పోర్షన్స్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్లో సాఫ్రాను గ్రీన్ పోర్షన్స్ అనేవి ఎట్లా కనిపిస్తాయి, గ్రీన్ లైట్లో ఎట్లా కనిపిస్తాయి. ఇప్పుడు ఇది జనరల్గా మనం బట్టల షాప్కి వెళ్ళాం అనుకో, ఈ నైట్ టైం వెళ్ళాం, వాళ్ళు చూడండి డిఫరెంట్ లైట్స్ వేస్తారు, డిఫరెంట్ కలర్స్ ఉండే లైట్స్ వాడతారు. ఎందుకని మనం చూపించేటువంటి బట్టల యొక్క కలర్స్ వేరీ అవుతాయి. ఆ లైట్ ఆ బట్టల మీద పడినప్పుడు, శారీస్ మీద కానీ క్లాత్స్ ఏవైనా వీటి మీద పడినప్పుడు కలర్ చేంజ్ కనిపిస్తుంది. ఓకేనా? అది మనకి లైట్కి సంబంధించి. ఇక్కడ మనకి నేషనల్ ఫ్లాగ్ ఎట్లా కనిపిస్తుంది అని అడిగాడు. ద సాఫ్రాన్ కలర్ అబ్జార్బ్స్ గ్రీన్ లైట్ అండ్ రిఫ్లెక్ట్స్ నథింగ్, సో ఇట్ అపియర్స్ బ్లాక్. ద గ్రీన్ పోర్షన్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ లైట్, గ్రీన్ గా రిఫ్లెక్ట్ అవుతాం.
సో అండ్ అపియర్స్ గ్రీన్. ఓకేనా? సో దట్ మనకి బ్లాక్ నో చేంజ్, గ్రీన్. సో దట్ అప్పుడు మనకి కన్క్లూజన్ ఏంటి? బ్లాక్ అండ్ గ్రీన్ గా కనిపిస్తుంది. నేషనల్ ఫ్లాగ్ అనేది బ్లాక్ అండ్ గ్రీన్ గా కనిపిస్తాం. ఇదే లైట్ కి సంబంధించి కదా. క్రిటికల్ యాంగిల్ టీఏఆర్ మీద ఇస్తాడు. ఇది కొంచెం ఈజీగా ఇవ్వకపోయినా ఈ లెవెల్లో ఇస్తాడో ఒకసారి చూద్దాం. ఏ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్, mu is equal to 4/3 అప్ టు హైట్ 1 మీటర్. చూడండి, ఈ హైట్ వాటర్తో ఫిల్ చేశాడంట. ఎంత హైట్? 1 మీటరు. రైటా? మ్యూ ఇచ్చాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 4/3. ఫైండ్ అవుట్ డయామీటర్ ఆఫ్ డిస్క్. జాగ్రత్త చూడండి, డిస్క్ యొక్క డయామీటర్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఎట్ టాప్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ఫ్రమ్ విచ్ లైట్ ఈజ్ కమింగ్ అవుట్. ఓకేనా? ఇక్కడ సోర్స్ అప్లై చేసాడమా, లైట్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది అనుకుంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫైండ్ అవుట్ డయామీటర్ ఆఫ్ డిస్క్ ఎట్ టాప్. దగ్గర ఒక డిస్క్ అడ్జస్ట్ చేశాడు అనమాట వాటర్కి. లైట్ బయటకు వస్తూ ఉంది. ఆ బయటకు వస్తున్నప్పుడు డయామీటర్ ఎంత ఉంటుంది అని అడిగాడు. మరి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రాబ్లం. ఫర్ ఏ సర్ఫేస్ ఎట్ డెప్త్, ఎంత డెప్త్ లో ఇచ్చాడు చూడండి, హెచ్ డెప్త్ ఇచ్చాడు. హెచ్ అనుకోండి, మీ ఇష్టం, డి అయినా తీసుకోవచ్చు. లైట్ ఎమర్జెస్ త్రూ ఏ సర్క్యులర్ ఏరియా ఆఫ్ రేడియస్. దీని ఫార్ములా ఉంది, h/రూట్ మ్యూ స్క్వేర్ -1. మ్యూ అంటే అక్కడ నువ్వు తీసుకున్న లిక్విడ్ లేదా మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. హెచ్ అంటే ఎంత ఇచ్చాడు? 1 మీటర్ ఇచ్చాడు. హెచ్ బదులు 1 రాసి. /μ అంటే ఎంత ఇచ్చాడు? 4/3 ఇచ్చాడు. 4/3 రాసి హోల్ స్క్వేర్ -1. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 3/√7 మీటర్ వస్తుంది. ఓకేనా? ఇది రేడియస్. ఇది మనం కనుక్కుంది ఏంటంటే రేడియస్ ఉంది. మరి మీకు కావాల్సింది ఏంటి? డయామీటర్. ఇది రేడియస్ మనం కనుక్కుంది. డయామీటర్ అంటే మనకి డబల్ ఆఫ్ రేడియస్ కదా. డయామీటర్ అంటే డబల్ ఆఫ్ రేడియస్. అప్పుడు 2 × 3/√7. 2 3s are 6. 6/√7 మీటర్. ఎక్కడ ఉంది? 6/√7 మీటర్. క్లియరా? అట్లా ఈజీగానే ఉంటాయి. ఇది చూడండి, కొంచెం మోడరేటివ్ లెవెల్ లేదా డిఫికల్టీ లెవెల్ ఇచ్చినప్పుడు డిస్క్కి రిలవెంట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రొటేషనల్ మోషన్ ఉంది కదా, ఆ రొటేషనల్ మోషన్లో మనకి మోడరేట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఏ డిస్క్ ఆఫ్ రేడియస్ 2 మీటర్. రేడియస్ ఇచ్చడం 2 మీటర్ అంట. మాస్ 100 kg. రోల్స్ ఆన్ ఏ హారిజాంటల్ ఫ్లోర్. ఓకేనా? ఒక డిస్క్ ఉంది, 2 మీటర్ల రేడియస్ ఉందాం. దీని యొక్క మాస్ 100 kg. ఇది డిస్క్ అనుకోండి. దీని మాస్ 100 కిలోగ్రామ్. రైటా? దీని యొక్క రేడియస్ r = 2 మీటర్ ఉందట. హారిజాంటల్ ఫ్లోర్ మీద రోల్ అవుతూ ఉంది. స్పీడ్ ఆఫ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ 1 మీటర్/సెకండ్. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ పరంగా దీని యొక్క స్పీడ్ 1 మీటర్/సెకండ్ ఉందంటున్నాడు. దెన్ ఫైండ్ వర్క్ నీడెడ్ టు స్టాప్ ఇట్. దీన్ని ఆపాలంటే చూడండి, దీన్ని మనం మూవ్ అవుతూ ఉంది, దీన్ని ఆపాలంటే దీని మీద ఎంత వర్క్ చేయాలి అని అడిగాడు. మరి మూవ్ అవుతున్నప్పుడు ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుందా, రొటేటరీ మోషన్ ఉంటుంది, రోల్ అవుతుంది కాబట్టి. ఓ చోటు నుంచి ఇంకో చోటు మూవ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు బోత్ ట్రాన్స్లేషనల్ అదేవిధంగా రొటేషనల్ తీసుకోవాలి. అదే తీసుకున్నాం చూడండి, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషనల్, రొటేషనల్. ట్రాన్స్లేషన్ అంటే మాస్ m, వెలాసిటీ v అయినప్పుడు 12mv². రొటేటరీ అయినప్పుడు 12I ω². ఓకేనా? ఫర్ ఏ డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా 12mr². అది ఒమేగా యాంగులర్ వెలాసిటీ, ఎక్స్ప్రెషన్ v/r. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 12mv² plus half I బదులు ఎంత? జాగ్రత్త చూడండి, I అంటే 12mr², అదే రాశాం. మరి ఇక్కడ ఒమేగా అంటే v/r. మరి ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, ఒమేగా బదులు v/r రాశాం, హోల్ స్క్వేర్. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 3/4mv² అని వస్తుంది. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ మనకి 3/4mv² వచ్చినాం. మరి మాస్ అంటే ఎంత ఇచ్చాడు? 100 కదా, 100 రాసి.
ఎంత స్పీడ్ వెళ్తుంది? 1 మీటర్ పర్ సెకండ్ కదా, 1 రాసి 1 స్క్వేర్ అంటే 1 ఏగం. సో 3 into 100 300. 300/4 అంటే 475 300 కాబట్టి 75. సో టోటల్ కైనెటిక్ ఎనర్జీ 75 జౌల్. ఎక్కడుంది ఆప్షన్ చూడండి, మనం వాడిచ్చిన ఆప్షన్లో తిప్పియాలం జాగ్రత్త. 75 జౌల్. కష్టంగా లేదు, మోడరేట్గా ఉంటుంది. మీరు కొంచెం ఒక 10 seconds టైం పెట్టినా థింక్ చేసి తీసుకున్నాం, రైటా? ఓకే, కొంచెం నెక్స్ట్ ఇది చూద్దాం. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందాం. ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. కెపాసిటెన్స్ సి హ్యాస్ కెపాసిటెన్స్ సి. ఇఫ్ చార్జెస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ Q minus 3Q, find the potential difference between the plates. ఓకేనా? ఇప్పుడు మనకి చార్జెస్ Q1 వచ్చేసి Q1 అడమా, Q2 వచ్చేసి -3Q అంటాం. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ హ్యాస్ ఏ కెపాసిటెన్స్ C. ఓ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉంది, దీని యొక్క కెపాసిటెన్స్ ఏమో C అని ఇచ్చాడు. ఇఫ్ చార్జెస్ ఆఫ్ ద ప్లేట్స్, ఫస్ట్ ఛార్జీ దీని మీద Q1, రెండవ ఛార్జీ రెండవ ప్లేట్ మీద. ఓకేనా? ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఈ రెండు ప్లేట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V కనుక్కో. సారీ, V కనుక్కోమన్నాడు. V అంటే మన కండెన్సర్ ప్రిన్సిపల్ ప్రకారం Q/C కదా, రైట్? ఇందులో ఉన్న ఛార్జ్ Q, కెపాసిటెన్స్ కనుక C అనుకుంటే, పొటెన్షియల్ V అనుకుంటే దానికి రిలేషన్ ఇదనమాట. మన టార్గెట్ పొటెన్షియల్ కనుక్కోవాలి. పొటెన్షియల్ కనుక్కోవాలంటే అసలు ఛార్జ్ తెలియాలి కదా, నెట్ ఛార్జీ. చూడండి, నెట్ ఛార్జ్ Q1 - Q2/2. Q1 అంటే Q మైనస్, Q2 అంటే -3Q ఇచ్చాడు జాగ్రత్త, 4/2. మరి మైనస్ ఆఫ్ -3Q అంటే +3Q + Q, 4Q/2. 2 2s are cancel, 2Q వచ్చింది. ఛార్జీ Q వచ్చేసి 2Q వచ్చినాము. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఛార్జ్ Q ప్లేస్లో 2Q వచ్చింది. 2Q /C. ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడా మీకు. 2Q/C అనేది ఆన్సర్. ఓకేనా? అట్లా ఈజీగానే ఉంటాయి, జాగ్రత్తగా చేయను. బల్బ్కి రిలవెంట్గా 360 watt 120 volt లైట్ బల్బ్స్. ఇక్కడ ఒక బల్బ్ తీసుకున్నాను నేను, ఇదో బల్బు, రైట్? ఇందులో ఫిలమెంట్ ఉంది, దీనికి సర్టన్ రెసిస్టెన్స్ ఉంటుంది R. దీనికి వాటేజీ మనం బయట కొనుక్కొచ్చేటప్పుడు చూడండి, 40 watt బల్బ్ ఇవ్వండి, 60 watt బల్బ్ ఇవ్వండి, 100 watt బల్బ్ ఇవ్వండి అంటాం కదా. దీని యొక్క వోల్టేజ్ ఏమో 120 volt రేంజ్. క్లియరా? ఒక బల్బ్. మరి ఇవి ఇక్కడ ఎట్లా ఇచ్చాడు చూద్దాం. కనెక్టెడ్ అక్రాస్ 120 volt సోర్స్. చూడండి, 120 volt సోర్స్కి ఇచ్చాడు 2 టెర్మినల్స్ మధ్యలో. ఎన్ని బల్బులు? 1 2 3 ఇచ్చాడు. పవర్ సోర్స్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బల్బ్ డస్ నాట్ చేంజ్ విత్ కరెంట్. ఓకేనా? రెసిస్టెన్స్ చేంజ్ అవ్వట్లేదంట. ఫైండ్ అవుట్ ది టోటల్ పవర్. ఇది డెలివర్ టు ద 3 bulbs. 3 bulbs నుంచి వచ్చే టోటల్ పవర్ ఎంతో కనుక్కున్నట్టున్నాడు. అర్థమైందా? ఫస్ట్ అసలు మనకి ఇక్కడ నెట్ రెసిస్టెన్స్ తెలిస్తే పవర్ కనుక్కోవచ్చు. చూద్దాం. ఈచ్ బల్బ్ ఈజ్ రేటెడ్ 60 watt పవరు, ఇది పవరమా, 120 volt ఏమో వోల్టేజ్. మరి ఒక్కొక్క బల్బులో ఈ ఫిలమెంట్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఫస్ట్ రెసిస్టెన్స్, దేర్ ఫోర్ R = V²/P. V ఎంత ఇచ్చాడు? 120 volt కదా, బై పవర్ 60 watt. దీన్ని సింప్లిఫై చేస్తే 240 వస్తుంది ఓమ్స్. అది సింబల్, రైట్? మరి ఇక్కడ 3 bulbs ఇచ్చాడు. 3 కూడా ఇక్కడ సిరీస్లో ఇచ్చినట్టు, 3 bulbs కూడా సిరీస్లో ఉండడు. ఈ బల్బ్ నుంచి ఇది, ఈ బల్బ్ నుంచి ఇది సిరీస్లో కనెక్షన్ ఉండడు. 3 bulbs ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 120 volt సోర్స్ కదా. సో టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? R1 + R2 + R3 కదా. ఫస్ట్ R1 బల్బ్, రెండోది R2, మూడోది R3, మూడు కూడా సేమ్. R1 = R2 = R3 సేమ్ రెసిస్టెన్స్ అన్నాడు. అప్పుడు 3 R1 + R2 + R3 అంటే R + R + R 3R. 3 ఇంటూ ఒక్కొక్క రెసిస్టెన్స్ అంతా 240, మొత్తం 720 volts. ఇంతకేం కనుక్కోవాలి? టోటల్ పవర్ కనుక్కోవాలి 3 bulbs.
మరి టోటల్ పవర్, therefore టోటల్ పవర్ P is equal to V square by R. R అంటే టోటల్ రెసిస్టెన్స్. మరి V ఎంత ఇచ్చాడు? 120 హోల్ స్క్వేర్ హోల్ డివైడ్ బై 720 టోటల్ రెసిస్టెన్స్. పైన 14,400 వస్తున్నావా? 720. 0 0 క్యాన్సిల్. 720 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 వాట్. చూడండి 20 వాట్ ఆన్సర్. ఓకేనా? అట్లాగే మీకు ఈ వీడియో టైం వేస్టింగ్ కాదు, ఈ టైంలో రివిజన్ లాగా ఉంటుంది మీకు. ఓకేనా? ఇటువంటి మోడల్స్ ఇవ్వచ్చు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, తర్వాత చూడండి క్వశ్చన్ డిఫరెంట్గా ఉండా ఆన్సర్ ఈజీగా ఉండిద్దాం. సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, ఫారడేస్ లా, దీనికి సంబంధించి. ఏ కాయిల్ హ్యావింగ్ an area A0 is placed in a magnetic field which changes from ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0 నుంచి 4B0కి టీ టైంలో వేరీ చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్. ఒక కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని B0 నుంచి 4B0కి వేరీ చేస్తే, ఓకేనా, అక్కడ ఈఎంఎఫ్ ఎట్లా ఇండ్యూస్ అయింది అన్నాడు. చూడండి ఇది కాయిల్ అనుకున్నాం, రైట్. ఫస్ట్ ఇందులో ఫ్లెక్స్ లింక్ అయింది, ఇందులో ఫ్లెక్స్ లింక్ అయింది. ఈ ఫ్లెక్స్ ఎంతో? ఇనిషియల్ ఫ్లెక్స్ ఐఎన్ 5I అనుకున్నాం. ఎప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0 ఉన్నప్పుడు. మరి అటువంటిప్పుడు ఫ్లెక్స్కి రిలేషన్ ఏంటి? ఫ్లెక్స్ ఫార్ములా ఇనిషియల్ ఫ్లెక్స్ B0 ఇంటూ A0. A0 అంటే దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. తర్వాత ఏం చేస్తున్నాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 4 టైమ్స్ పెంచాడు అంతే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 4B0 చేసాడు. మరి ఏరియా సేమ్. 4B0 చేసినప్పుడు ఫైనల్ ఫ్లెక్స్ వేరీ అవుతుంది. అప్పుడు ఈఎంఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఫారడేస్ లా ప్రకారం ఈఎంఎఫ్ ఈజ్ నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కదా. మ్యాగ్నిట్యూడ్ పరంగా తీసుకోవచ్చు, మ్యాగ్నిట్యూడ్ పరంగా అయితే ప్లస్ వస్తుంది. మరి దేర్ ఫోర్ ఈఎంఎఫ్ అంటే ఫైనల్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ మైనస్ ఇనిషియల్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ బై టైం, అంతేగా, d5/dt. మరి ఫైనల్ ఫ్లెక్స్ ఎంత? 4B0A0 మైనస్ ఇనిషియల్ B0A0 బై టైం. 4 - 1 అంటే 3 కదా, 3A0B0 బై టైం. చూడండి ఎక్కడ ఉంది అక్కడ? 3A0B0 బై టైం ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాం. అట్లా చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కొంచెం మనకి మోడరేట్గా ఇవ్వడానికి అవకాశం ఉందాం. ఓకేనా? మోడరేట్గా ఇవ్వచ్చు. ఓ మోడల్ చూద్దాం. ఇఫ్ 2 లైక్ చార్జెస్ ఆఫ్ 1 × 10⁻⁻9 కూలుంబ్, రెండోది 9 × 10⁻⁻9 కూలుంబ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 1 మీటర్. రెండు ఛార్జీలు ఉన్నాయేమో, Q1 Q2 2 ఛార్జెస్ ఉన్నాయి. ఈ రెండు 1 మీటర్ దూరంలో మెయింటైన్ అవుతున్నాయి. డిస్టెన్స్ ఈక్వల్ టు 1 మీటర్. క్లియరా? దెన్ ద పాయింట్ ఆన్ ద లైన్ జాయినింగ్ ది ఛార్జెస్, రెండు ఛార్జెస్ని కలుపుతున్నాం లైన్ జాయినింగ్. ఓకేనా? వేర్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఛార్జ్ ఈజ్ 0. ఫోర్స్ ఎక్కడ 0 అవుతుందో కనుక్కోమంటున్నాడు. మరి ఇటువంటిప్పుడు మనకి ఎక్కడ అవుతుందో తెలియదు కాబట్టి Q1 ఇచ్చాడు, Q2 ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ద నల్ పాయింట్ అంటే ఎక్కడ ఫోర్స్ 0 అవుతుంది అనేది. బిట్వీన్ 2 లైక్ ఛార్జెస్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ Q1. మనం అనుకుంటున్నాం Q1 నుంచి ఇదిగో x దూరంలో ఇక్కడ అవుతుంది అనుకుంటున్నాం. ఓకేనా? అప్పుడు ఫార్ములా x is equal d/root Q2/Q1 + 1 that equal to 1/root Q2 అంటే 9 × 10⁻⁻9. Q1 వచ్చేసి అంత 1 × 10⁻⁻9. 10⁻⁻9 క్యాన్సిల్ అయింది. ఇటువంటిప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇటు క్యాన్సిల్ అయిద్దాం +1. మరి ఇది 1/√9 అంటే 1 అవుతుంది కదా. √9 అంటే 3 +1 అంటే 1/3 + 1 అంటే 1/4. 1/4 అంటే 0.25 మీటర్. అంటే ఇది ఎంత వచ్చింది? 0.25 మీటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? Q1 నుంచి అయితే, ఫస్ట్ ఛార్జ్ నుంచి అయితే. ఓకేనా? అదే డిస్టెన్స్ ఫ్రమ్ ఇదే ఫస్ట్ ఛార్జ్ నుంచి అయితే 0.25 మీటర్. అదే రెండవ ఛార్జ్ నుంచి అయితే ఏమవుతుందా? చూడండి మొత్తం 1 మీటర్ కదా ఇచ్చింది. 1లో ఇది సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 - 0.25 కదా, అంటే 0.75 మీటర్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? రెండో ఛార్జ్ నుంచి ఈ ప్లేస్కి. క్లియర్? సో డిస్టెన్స్ ఫ్రమ్ 9 × 10⁻⁻9 మీటర్ ఈజ్ 1 - 0.25 అంటే 0.75 మీటర్. చూడండి ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఆప్షన్ ఇచ్చాడు మీకు.
0.25 మీటర్ ఫ్రమ్ ద ఛార్జ్, రైటే కదా. 0.75 మీటర్ ఫ్రమ్ ద సెకండ్ ఛార్జ్, మరి బోత్ రైట్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆన్సర్ చూడంగానే ఇది కరెక్ట్ అయింది అనుకోండి, చూడండి ఆన్సర్ వచ్చింది కదా, ఆన్సర్ పెట్టేస్తారు. అట్లా కాదు కదా, రాంగ్ అయ్యి జాగ్రత్త. బోత్ 1 and 2, ఒకటి కరెక్టే, రెండు కరెక్టే, కాబట్టి బోత్ 1 and 2. ఇట్లా బోత్ అని ఉన్నాయి, ఆల్ అబౌవ్ కరెక్ట్ అన్నాయి, నన్ ఆఫ్ దీస్ అన్నాయి. ఓకేనా. అట్లా నెగిటివ్ వర్షన్లో ఇచ్చిన ఆప్షన్స్ అవి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి, అవి ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బోత్ 1 and 2. ఓకేనా. అట్లాగే మెటల్ బ్రిడ్జెస్ సంబంధించి చూడండి, షోస్ ఇన్ ద ఫిగర్ బిలో ఈజ్ ఏ మెటల్ బ్రిడ్జ్. ఇది మెటల్ బ్రిడ్జ్ సర్క్యూట్ సెటప్ విత్ నల్ డిఫ్లెక్షన్ ఇన్ ద గాల్వమీటర్. ఇక్కడ చూడండి నల్ డిఫ్లెక్షన్ వచ్చిందంటాం. నల్ డిఫ్లెక్షన్ వచ్చిందంటే ఇది R1 అనుకుంటాం, ఇది R2 అనుకుంటాం. క్లియర్. ఇవి వచ్చిన లెంత్ని L1 అనుకుంటాం, రిమైనింగ్ లెంత్ని L2 అనుకుంటాం. L2ని మళ్ళీ 100 - L1 అని కూడా రాయొచ్చు. మరి ఇక్కడ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఏంటి, R1/L1 is equal to R2/L2. అదే therefore R1/L1 equal to R2/L2. మనకేం కావాలి, R కావాలన్నాడు, రైట్. ఈ R అంటే మనం R2 అనుకున్నాం కదా, R2 కావాలి. therefore R2 is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే L2 into R1/L1. L2 ఎంత అవుతుంది, జాగ్రత్త చూడండి, ఇది 20 ఇచ్చాడు కదా L1, 100 - 20 అంటే 80 సెంటీమీటర్ అవుతున్నాం. సో 80. R1 ఎంత ఇచ్చాడు, 55. చూడండి 55 ఇచ్చాడు సర్క్యూట్లో, బై L1 20. ఇది 0 0 క్యాన్సిల్, 2 4s are 8 క్యాన్సిల్ చేసాం, 4 into 55 220 ohms. ఆప్షన్ 220 ohms. ఇట్లా మీరు ఇచ్చిన రాసుకుంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 220 ohm ఇది ఆన్సర్. అట్లా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అట్లాగే హీట్కి రిలవెంట్గా చూడండి, ఏ హీటర్ ఆఫ్ 220 volt heats a volume of water 5-minute time. A heater of 110 volts and same resistance heats the same volume of water. ఇక్కడ చూడమా, ఏ హీటర్ ఆఫ్ 220 volt వోల్టేజ్ ఉన్నటువంటి హీటర్ ఉంది, హీట్స్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ 5 minutes. కొంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉందమ్మా, వెజల్లో కొంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంది, దీన్ని 5 minutesలో హీట్ చేస్తుంది. ఇంకో హీటర్ తీసుకున్నాడు, కెపాసిటీ మార్చాడు, 110 volt కెపాసిటీని, వోల్టేజ్. ఇది ఎంత టైంలో హీట్ చేస్తుంది సేమ్ క్వాంటిటీని, ఆ టైం కనుక్కోమంటున్నాడు. మరి అటువంటిప్పుడు చూడండి, హీట్ ప్రొడక్షన్ ఫార్ములా H = V²T/R. మరి ఇక్కడ మీకు హీట్ ప్రొడక్షన్ సేమ్ కదా, అట్లాగే R రెసిస్టెన్స్ కూడా సేమే. ఇప్పుడు V²T = కాన్స్టెంట్ అయితే అప్పుడు V1²T1 = V2²T2 రాయొచ్చు. V1 220, టైం ఇనిషియల్ 5, V2 110 ఇచ్చడం, T2 కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి లేదా క్యాన్సిల్ చేస్తే T2 మీకు 20 minutes వస్తుంది. 20 minutes ఆన్సర్. క్లియర్. అట్లా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఏ కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడు, విత్ ఇట్స్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. The radius of the loop is made to shrink at a constant rate 1 mm/second. The induced EMF when radius 2 cm. ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడేమో, రేడియస్ ఇచ్చాడు, dr/dt ఇచ్చాడు. ఓకేనా. 1 mm/second అన్నాడు, 1 × 10⁻³ m/s. మనకి ఇక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది అని అడిగాడు. మరి ఫారడేస్ లా ప్రకారం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి d∅/dt. మరి φ అంటే బిఏ కదా, మరి బిఏ రాస్తే బి కాన్స్టెంట్ బయట తీసుకొచ్చాం, dA/dt. మరి ఇది సర్క్యులర్ లూప్ అన్నాడు కాబట్టి సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr². రాసి πr² రాసి. ఓకేనా. మరి పై కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొస్తాం, డెరివేటివ్ ఆఫ్ r² అంటే 2r అవుతున్నాం, రైట్. అప్పుడు మొత్తం E = B × 2πr × dr/dt. ఇది డిఫరెన్షియేషన్ తెలియాలి, రైటా. ఈఎంఎఫ్ కనుక్కోవటం ఒక ఎత్తు అయితే డిఫరెన్షియేషన్ కూడా తెలిస్తేనే మనం ఇది చేయగలుగుతాం.
ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో డిఫరెన్షియేషన్ ఉంది, ఒకసారి చూడండి. ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాము. అన్ని క్యాన్సిల్ అయితే మీకు 5 × 10⁻⁻6 వోల్ట్ అని వస్తుంది. 10⁻⁻6 అంటే మైక్రో. సో 5 మైక్రో వోల్ట్ ఇది ఆన్సర్. ఓకేనా? ఇట్లా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయను, డెఫినెట్గా నేను ఫార్వర్డ్ చేస్తాను. నా నెంబర్ వచ్చేసి 9849972416. ఈ లాస్ట్ టైంలో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు చూశారు కాబట్టి డెఫినెట్గా రేపు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, ఫ్యూచర్ డాక్టర్స్.